మూవీ బాగుందండి, చాలా బాగుంది. బుర్రలో బాంబు పెట్టారన్న బాలేదు. ఎందుకు మేము యాక్టింగ్ బాలేదు రామ్ చరణ్ది. ఎందుకు మేము చాలా మంది బాగున్నారు అంటున్నారు కదా. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, బట్ అసలు బాలేదు. యాక్టింగ్ బాలేదు. 500 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి తీశారు, మీకు అక్కడ ఎక్కడ కనపడలేదు 500 కోట్లు? లేదు, కనిపించలేదు. నాట్ వర్త్ ఇట్. మూవీ బాగుందండి, చాలా బాగుంది. ఏం నచ్చిందండి మూవీలో? ఎస్జే సూర్య గారు, రామ్ చరణ్ గారు బాగా నచ్చింది, బాగా చేశారు. స్టోరీ అదంతా ఎలా అనిపించింది? బాగుందండి, వెరీ బాగుంది, చాలా బాగుంది. టేకింగ్ అంతా బాగుంది, మంచిగా చేశారు. డైరెక్షన్ ఎలా అనిపించింది? శంకర్ గారు మార్క్ తెలుస్తుంది. సాంగ్స్ ఆ లెవెల్లో కనబడ్డాయి, శంకర్ గారు మార్క్ కనబడింది ఆ సాంగ్స్ లో. కనబడింది, డెఫినెట్లీ కనబడింది. ఓకే, మెసేజ్ ఎలా అనిపించింది మరి? మెసేజ్ అంటూ కాకుండా వి జస్ట్ వాచ్ ఇట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి. సో అది కావాల్సినంత ఉంది సినిమాలో, ఆల్ ఆస్పెక్ట్స్ కవర్డ్. సో ఇట్స్ ఫ్యామిలీతో చూడొచ్చా సినిమా? డెఫినెట్లీ. నేను కూడా ఫ్యామిలీతోనే వచ్చాను. రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారా సినిమాకి? రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు. ఫ్యాన్స్ అయితే వెళ్ళొచ్చు సెకండ్ టైం, బట్ నాన్ ఫ్యాన్స్ ఐ డోంట్ నో. మేడం ఓవరాల్ గా సినిమా 2 గంటలన్నర ఎంగేజింగ్ ఉందా? వెరీ మచ్ ఉంది, చాలా ఎంగేజింగ్ ఉంది. yes. ఓకే మేడం, రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 3.5 out of 5 అండి. పుష్ప 2 కలెక్షన్ బ్రేక్ చేసే అంత ఉందా సినిమా? అది నాకు తెలియదు అండి. ఇట్స్ ఆల్ ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? నో ఐడియా. మీరైతే హ్యాపీయా సినిమా? మీరు హ్యాపీయేనా? ఎస్, నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చాను, నాకు అది దొరికింది. ఐఎమ్ హ్యాపీ. అనుకుంటున్నారా సినిమా? యా, నా పరంగా అయితే హిట్ అండి. సంక్రాంతి బ్లాక్ బస్టర్. యా, ఇంకొక 2 ఉన్నాయి కదా పెద్దవి. సో యా, యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ వెరీ గుడ్. వన్ ఆఫ్ ద బెస్ట్. హలో, గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది అన్న? గేమ్ చేంజర్ మూవీ జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. లైక్ అంటే నేను రామ్ చరణ్ ఫ్యానే, బట్ జెన్యూన్ గా చెప్పాలంటే జస్ట్ యావరేజ్ ఫిలిం. ఎందుకు బ్రో? ఇది స్టోరీ వైజ్ కొంచెం లైక్ టేకింగ్ గానీ, శంకర్ గానీ, స్టాండర్డ్ గానీ కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు. సో అందుకనే కొంచెం యావరేజ్ ఫిలిం అని చెప్తున్నాను. సో కొంచెం శంకర్ గారి టేకింగ్ గానీ, ఆయన మార్క్ ఆఫ్ స్టాండర్డ్ గానీ కొంచెం కనిపించలేదు. అండ్ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ సీన్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం వచ్చిన తర్వాత అప్పన్న క్యారెక్టర్ వచ్చిన తర్వాత మటుకు బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ లో చూస్తే కొంచెం అక్కడక్కడ ఆడియన్స్ చాలా బోర్ ఫీల్ అయినారు. సో ఆ బావ్ ఎలిమెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అది అక్కడక్కడ పడలేదని అనిపించింది. సో అది 2.5 గంటల సినిమా ఎంగేజింగ్ గా ఉంది అంటున్నారు చాలా మంది, మీకు అనిపించలేదు అలా? లేదు, 2.5 hours అయితే నాకు ఎంగేజింగ్ అయితే ఏం అనిపించలేదు. అక్కడక్కడ లైక్ యాజ్ సైడ్ సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ మటుకు కొంచెం బోర్ గానే అనిపించింది. లైక్ అంటే నాట్ కంప్లీట్, బట్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్. హిట్ అంటారు మొత్తానికి అయితే? సారీ, హిట్ అంటారు? నో, అంటే జెన్యూన్ గా జెన్యూన్ రివ్యూ అయితే లైక్ హిట్ అని చెప్పలేను. నేను కూడా రామ్ చరణ్ ఫ్యానే, నేను డై హార్డ్ కోర్ రామ్ చరణ్ ఫ్యాన్. సో నేను జస్ట్ యావరేజ్ అనే చెప్తున్నాను యాక్చువల్ ఫిలిం. బికాస్ రామ్ చరణ్ యాక్టింగ్ వైజ్ కానీ, లైక్ ఆయన చూపించిన 3 క్యారెక్టర్స్ వైజ్ కానీ ఆయన 100% ఇచ్చారు, దెర్ ఇస్ నో డౌట్. బట్ స్టోరీ వైజ్ కానీ కొంచెం అక్కడే లాగ్ అయింది. సో అందుకనే నేను యావరేజ్ ఫిలిం అంటే. నీ ఒపీనియన్? యా, అంటే లైక్ నా పర్సనల్ ఒపీనియన్. కొంతమంది చాలా బాగుంది అంటున్నారు సినిమాని. అంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఒపీనియన్ ఉండొచ్చు, వాళ్ళ ఒపీనియన్స్ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే లైక్ బీయింగ్ ఏ రామ్ చరణ్ ఫ్యాన్, నేనైతే ఫిలిం వైజ్ చూస్తున్నా. యాజ్ అ ఫిలిం వైజ్ ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్ అయితే నేను కూడా బ్లాక్ బస్టర్ అని చెప్తుండే. బట్ జెన్యూన్ రివ్యూ వైజ్ చూస్తే ఓవరాల్ ఫిలిం వైజ్ అయితే ఇది యావరేజ్ ఫిలిం అని నేను చెప్తున్నాను. రేటింగ్ ఎంత ఇస్తాను? 5 అవుట్ ఆఫ్ రేటింగ్ ఎంత? 5 out of అంటే లైక్ ఇది ఒక సర్టన్ 2.5 to 3 బిట్వీన్ అంతే. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? డాన్స్ గానీ, రామ్ చరణ్ గానీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. లైక్ అంటే ఆయన ఒక డిగ్నిటీగా యాక్టింగ్ చేశారు. అంటే చిరంజీవి గారి తర్వాత మరో చిరంజీవి గారి లాగా యాక్ట్ చేశారు నటుడు ఎవరైనా ఉన్నట్టు ఇప్పుడు రామ్ చరణ్ గారే అంత డిగ్నిటీగా ఆయన 3 క్యారెక్టర్స్ యాక్ట్ చేశారు. ఒక అప్పన్న క్యారెక్టర్ గానీ, ఒక కాలేజ్ క్యారెక్టర్ గానీ, అంతమంది ఐఏఎస్ క్యారెక్టర్ గానీ. సో ఇదంతా చాలా డిగ్నిటీగా యాక్ట్ చేశారు. ఆయన వరకు ఆయన 100% ఇచ్చారు. సో ఫిల్మ్ కి కానీ, ఆయన క్యారెక్టర్స్ కానీ. మైనస్ స్టోరీ వైస్ ఆ టేకింగ్ వైస్. ఎందుకంటే ఈ స్టోరీ ఆల్రెడీ మనం పాయింట్ ఇది వరకు కమర్షియల్ ఫిల్మ్స్ లో చూసాం. ఎందుకంటే పొలిటికల్ గా మనకు చాలా వచ్చినాయి ఇట్లా, లైక్ సీఎం వర్సెస్ ఒక ఇది కానీ చాలా చూసాము. సో కొంచెం టేకింగ్ వైసే కొంచెం ఎక్కడో ఇంకా పాతగానే ఉన్నది, అంత ఎంగేజింగ్ ఆయన తీయలేకపోయారు అనేసి అనిపించింది. సో స్టోరీ వైస్ ఇది కొంచెం లాగ్ అనిపించింది నాకు. సో బోరింగ్ సినిమా అంటున్నారు, మీరేమంటారు? అంటే అంత బోరింగ్ సినిమా అయితే కాదు, లైక్ కొన్ని ఎలిమెంట్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. సినిమా నుంచి మనం అంటే చాలా మందికి మనకి ఐఏఎస్ గురించి అంటే ఆయన పదవిలో ఏంది, ఏం చేస్తాడో చాలా మంది జనాలకు తెలియదు. బట్ ఈ మూవీ చూస్తే ఆయన పనులు ఏం చేయగలుగుతాడు, ఎంత పవర్ ఉంటది అంటే పాలిటిషియన్స్ కంటే ఐఏఎస్ కి ఇంత పవర్ ఉంటుందని చాలా మంది జనాలకు అయితే అవేర్నెస్ వస్తుంది ఈ మూవీ చూడడం వల్ల. చాలా మంచి మెసేజ్ అయితే ఉంది. 500 కోట్ల బడ్జెట్ అన్నారు, ఆ లెవెల్లో కనబడింది సినిమా. 500 కోట్లు అంటే కనిపించింది అన్న, మొత్తం కాస్ట్లీయెస్ట్ మూవీ లాగా అయితే అనిపించింది. సాంగ్స్ కి 100 కోట్ల పైగా అయిందంట. 500 కోట్ల బడ్జెట్ మూవీ అయితే మనకు అనిపించింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే అంత ఉందా స్టోరీ ఇందులో? సాంగ్స్ అయితే అన్ని బాగున్నాయి మేడం, బట్ నాయనా హైరానా సాంగ్ లేదు, అందుకు చాలా డిసప్పాయింట్ అయినా నేను. అది నాకు విజువల్ గా చాలా చూద్దాం అనుకున్నా. ఆడియో సాంగ్ అయితే చాలా బాగుంది ఆ సాంగ్ అయితే, బట్ అది తొందరగా యాడ్ చేస్తే మళ్ళీ చూడాలనేది అనుకుంటున్నా. సాంగ్స్ అయితే సూపర్.
దాంట్లో అయితే మనకి ఏదో మిస్టేక్ లేదు. తమన్ మస్తు ఇచ్చింది మ్యూజిక్ అయితే. ఎలా ఉంది శంకర్ గారి డైరెక్షన్? శంకర్ డైరెక్షన్ అంటే ఇండియన్ 2 తో పోలిస్తే అయితే బాగుంది. ఫ్లాప్ అని చెప్పాం కానీ హిట్ మూవీ ఇది కాదు. మరీ ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టలేదు. పుష్పాన్ అయితే క్రాస్ చేయలేదు. అంటే బ్లాక్ బస్టర్ కొట్టింది బట్ ఇండస్ట్రీ హిట్ కొట్టలేదు. అంటే పుష్పాన్ బీట్ చేయడం అయితే కష్టమే. పాన్ ఇండియా సినిమా అంటారా మీరు? పాన్ ఇండియా మూవీ అంటే ఇది ఒక మెసేజ్ ప్రకారంగా చూస్తే పాన్ ఇండియా మూవీనే. కానీ బేసిక్ గా అయితే మరి పాన్ ఇండియా రీచ్ వరల్డ్ వైడ్ గా వస్తుంది అంటే అది కష్టమే బ్రో. బట్ మూవీ అయితే హిట్ మూవీనే ఇది సంక్రాంతికి. మీకు ఏం నచ్చింది అన్న సినిమాలో? స్టోరీ లైన్, మెసేజ్, రామ్ చరణ్ యాక్టింగ్ అయితే 3 హైలైట్. ఆ 3 నాకు అయితే బాగా. రామ్ చరణ్ అన్న కోసం వెళ్ళిపోవచ్చు థియేటర్ కి అయితే. రామ్ చరణ్ అన్న ఇది చేసి వెళ్తారా సినిమాకి? మళ్ళీ వెళ్ళడం అంటే సాంగ్ అయితే యాడ్ చేసి వెళ్తా. ఒక సాంగ్ అయితే తీసేశారు, నాన్న హైరానా. నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం. వెళ్ళొచ్చు సినిమాకి. ఫ్యామిలీతో అయితే 100% వెళ్ళొచ్చు. సంక్రాంతికి గేమ్ చేంజర్ ద బెస్ట్ ఫిలిం. అందరు ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరు వెళ్ళాలని కోరుకుంటున్నా బ్రో. ఓవరాల్ రేటింగ్ నేను 5 కి 3 ఇస్తా బ్రో. 3 ఇస్తారా? 3.